హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ హౌ టు బిల్డ్ అన్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ యూజింగ్ ఏఏ టూల్స్. చాలా ఏ టూల్స్ ఉన్నాయి కదండి. వాటిని యూజ్ చేసి ఒక ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ని ఎలా బిల్డ్ చేయాలో ఈరోజు సెషన్లో మనం తెలుసుకుందాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నామండి. రిలేటెడ్ పైథాన్ లైవ్ కోర్స్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో ఎండింగ్ లో ఉంటుంది, అక్కడ నుండి చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏటీఎస్ అంటే ఏంటో దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా? అండర్స్టాండ్ ఏటీఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏటీఎస్ గురించి తెలుసుకుందాం. దాని తర్వాత ఏని యూజ్ చేసి మనం ఎట్లా బిల్డ్ చేయాలి ఏంటంటే దాని గురించి కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏటీఎస్ అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. ఇది ఒక సాఫ్ట్వేర్ అండి. ఏటీఎస్ అనేది ఒక సాఫ్ట్వేర్. మరి సాఫ్ట్వేర్ ఎవరు యూజ్ చేస్తారంటే ATS is a software used by companies to scan resumes. సో కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తారు. రెజ్యూమేస్ ని స్కాన్ చేయడానికి, ఒక చోటన స్టోర్ చేసుకోవడానికి, రెజ్యూమేస్ ని ఫిల్టర్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తారు. ఇట్ చెక్స్ యువర్ రెజ్యూమ్ బిఫోర్ ఏ రిక్రూటర్ రీడ్స్ ఇట్. రిక్రూటర్ మీ రెజ్యూమ్ ని మాన్యువల్ గా రీడ్ చేసే ముందుగా సాఫ్ట్వేర్ అనేది చెక్ చేస్తుందండి. ఏ వెల్ ఆప్టిమైజ్డ్ రెజ్యూమ్ హ్యాస్ ఏ బెటర్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ షార్ట్ లిస్ట్. సో మీ రెజ్యూమే అనేది ఆర్గనైజ్డ్ గా మెయింటైన్ చేస్తే షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చాలా మంది రెజ్యూమేస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక రకమైన ఫాంట్ వాడరండి. డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ అనేవి యూజ్ చేస్తారు. ఫాంట్ సైజ్ కూడా ఒక ప్యాటర్న్ లో ఉండదు. వాళ్ళకి నచ్చిన ఫాంట్ సైజెస్ పెట్టేసుకుంటూ ఉంటారు. అట్లా ఎప్పుడు చేయకూడదండి. ఇంకా కొంతమంది క్రియేటివిటీగా ఆలోచించి కలర్ఫుల్ ఫాంట్స్ వాడతారు. అవి అస్సలు మెయింటైన్ చేయకూడదు. కొంతమంది టేబుల్స్ యూజ్ చేస్తారు. అట్లాంటివి ఏమి ఉండకూడదండి. సో అసలు ఏటీఎస్ రెజ్యూమ్ ఎట్లా బిల్డ్ చేయాలి, అందులో కావాలి ఎసెన్షియల్స్ ఏంటో కూడా నెక్స్ట్ స్లైడ్ లో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐనే ఎందుకు యూజ్ చేయాలంటే, రెజ్యూమే మాన్యువల్ గా అంటే కూడా ఏఏ యూజ్ చేయడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. సో ఏఏ టూల్స్ అనేవి క్విక్ గా అనలైజ్ చేస్తాయండి మీ రెజ్యూమ్ ని, అండ్ ఆప్టిమైజ్ చేస్తాయి జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా. సో మరి ఎట్లా అంటే, ఇప్పుడు మీరు ఏ జాబ్ కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జాబ్ కి ఒక డిస్క్రిప్షన్ ఉంటుందండి. జాబ్ డిస్క్రిప్షన్ అంటారు, జేడీ అంటారు. ఈ స్కిల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవన్నీ కాపీ చేసుకుని మీరు ఏ టూల్స్ లో పేస్ట్ చేస్తే గనక ఆప్టిమైజ్ చేసుకుని మీకు ఒక క్విక్ రెజ్యూమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే ప్రొవైడ్ చేస్తుంది మేడం. సో సజెస్ట్ బెటర్ కీవర్డ్స్ లైక్ ఏ ఐడెంటిఫైడ్స్ అంటే మన రోల్ స్పెసిఫిక్ కీవర్డ్స్ టు పాస్ ఏటీఎస్ స్కాన్. ఏటీఎస్ స్కాన్స్ పాస్ అవ్వడానికి ఏ రోల్ స్పెసిఫిక్ కీవర్డ్స్ ఉండేలాగా ప్రిపేర్ చేస్తుంది. ఆప్టిమైజ్ కాంటెంట్, కాంటెంట్ ఆప్టిమైజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుందండి టు మేక్ ఇట్ మోర్ ఇంపాక్ట్ఫుల్. A smart resume plus AI optimization equal to more interview calls and better careers. So next, best AI tools for resume building. అందులో ఫస్ట్ వన్ చాట్ జీపీటీ. బెస్ట్ టూల్ అండి రెజ్యూమే బిల్డ్ చేసుకోవాలి. తర్వాత జెమిని, క్లాడ్, క్యాన్వా. రెజ్యూమే టెంప్లెట్స్ చాలా ఉంటాయి, ఇది కూడా ప్రిఫర్ చేయొచ్చు. మైక్రోసాఫ్ట్ కోపైలట్, బట్ చాట్ జీపీటీ క్యాన్వాకే సరిపోతుందండి. మరి రిమైనింగ్ అనే అవసరం లేదు. ఈ రెండు ఏ టూల్స్ లో సరైన ప్రాంప్ట్ జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తే గనక మీకు ఎక్సలెంట్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అనేది క్విక్ గా వచ్చేస్తుంది. సో యూజ్ ఏ టు లైక్ రైట్ ఏ ప్రొఫెషనల్ సమరీ, ఇంప్రూవ్ బుల్లెట్ పాయింట్స్, కరెక్ట్ గ్రామర్, ఆప్టమైజ్ ఏటీఎస్ కీవర్డ్స్, రీరైట్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్స్. సో ఇవన్నీ కూడా మెన్షన్ చేయండి మీరు ఇచ్చే ప్రాంప్ట్ లో. సో ఒక క్లీన్ అప్ ప్రొఫెషనల్ రెజ్యూమే ఫార్మేట్ ని చూస్ చేసుకోండి. సో రెజ్యూమే ఫార్మేట్ అనేది ఎప్పుడు కూడా క్లీన్ గా ప్లెయిన్ గా ఉండాలి. అంతేగాని ఒక పేజ్ ని రెండు పేజెస్ గా డివైడ్ చేసి, లేకపోతే ఇందులో మళ్ళీ టేబుల్స్, కాలమ్స్, ఇమేజెస్ ఇవన్నీ పెడతారు. అట్లా ఉండకూడదు. సో బిల్డ్ అండ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఎసెన్షియల్ సెక్షన్స్ అసలు ఏమేమి ఉండాలనేది ఒక్కసారి నోట్ చేసుకోండి. ఇవి ఆ స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఫస్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ప్రొఫెషనల్ సమరీ. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వాళ్ళు ప్రొఫెషనల్ సమరీ యూజ్ చేస్తారు. ఫ్రెషర్స్, గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అయితే కనుక ఆబ్జెక్టివ్ యూజ్ చేస్తారు. ఆబ్జెక్టివ్ యూజ్ చేస్తారు.
టెక్నికల్ స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్, సర్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఈ హెడ్డింగ్స్ అన్ని కూడా. నెక్స్ట్ ఏటీఎస్ కీవర్డ్స్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ ఏఎంఎల్ జాబ్ రోజుకి వెళ్తున్నారు అనుకోండి, ఈ కీవర్డ్స్ ఉన్నాయా లేవా మీ రెజ్యూమేలో చెక్ చేసుకోండి. పైథాన్, ఎస్క్యూఎల్, జాంగో, మిషన్ లెర్నింగ్, గిట్ అండ్ గిట్ హబ్, డేటా అనాలిసిస్ ఇవి ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. సో ఏ ప్రాంప్ట్స్ యూ కెన్ యూజ్, ఎట్లాంటి ప్రాంప్ట్స్ మీరు యూజ్ చేయొచ్చు రెజ్యూమే కంటే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ 1 చూడండి. క్రియేట్ అన్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఫర్ పైథాన్ డెవలపర్ ఫ్రెషర్. ఇంక్లూడ్ సెషన్స్, సమ్మరీ, స్కిల్స్, ఎడ్యుకేషన్, ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇవన్నీ. ఇది ఒక మంచి ప్రాంప్ట్ అండి. ట్రై చేయండి. మీరు చాట్ జీపీటీలో ఒకసారి ప్రాంప్ట్ ఇచ్చి చూడండి, మంచి రెజ్యూమే అనేది ప్రిపేర్ చేస్తుంది. సెకండ్ ప్రాంప్ట్, ఇంప్రూవ్ మై రెజ్యూమ్ సమ్మరీ యూజింగ్ ప్రొఫెషనల్ లాంగ్వేజ్, మేక్ ఇట్ ఇంపాక్ట్ఫుల్, కన్సైజ్ అండ్ టైలర్ టు ద టార్గెట్ జాబ్ రోల్. ఆ జాబ్ రోల్ కూడా కాపీ పేస్ట్ చేయండి, దాని తగ్గట్టుగా ఇంప్రూవ్ చేసి ఇస్తుంది. రీరైట్ మై ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ యూజింగ్ స్ట్రాంగ్ యాక్షన్ వెబ్స్ అండ్ ఏటీఎస్ కీవర్డ్స్. దీనివల్ల ఏమవుతుందంటే మోర్ ప్రొఫెషనల్, రిజల్ట్స్ డ్రివెన్ కీవర్డ్ ఆప్షన్. కంపేర్ మై రెజ్యూమ్ విత్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ సజెస్ట్ మిస్సింగ్ కీవర్డ్స్. ఇది ప్రాంప్ట్ 4 అండి. అంటే జాబ్ డిస్క్రిప్షన్ కాపీ పేస్ట్ చేసి ఒక లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ స్కిల్స్ ప్రొవైడ్ చేయమంటే అదే ప్రొవైడ్ చేసేస్తుందండి. ఓకేనా. ఏఐ కెన్ హెల్ప్ ఇంప్రూవ్ యువర్ రీజన్. సో బట్ ఆల్వేస్ వెరిఫై ద కాంటెంట్ ఫర్ యాక్యురసీ. మీరు కూడా వెరిఫై చేసుకుంటూ ఉండండి. సో దీస్ ఆర్ ద ప్రాంప్ట్స్ అండ్ దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్స్. ట్రై చేయండి. అండ్ ఒక చాట్ జీపీటీలో కూడా ఇట్లా ప్రాంప్ట్స్ ఇచ్చి ఒక రెజ్యూమే బిల్డ్ చేసాం. ఒక డెడికేటెడ్ వీడియో ఉంటుంది అక్కడ నుంచి కూడా మన యూట్యూబ్ ఛానల్లోనే, అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నామండి. ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ విత్ ఏఐ. సో మోడర్న్ ఏఐ టెక్నాలజీస్ని ఇంక్లూడ్ చేస్తూ ఒక న్యూ లైవ్ కోర్స్ అయితే స్టార్ట్ చేసాం. ఆ కోర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ 21st జూలై నుండి కండక్ట్ చేస్తున్నాం. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే 8 PM టు 10 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ విత్ ఏఐ 2 months కోర్స్ డ్యూరేషన్. ఈ కోర్స్లోని టాపిక్స్ అనేవి తెలుగు లాంగ్వేజ్లోనే టీచింగ్ అయితే ఉంటుంది. సింటాక్స్ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇక్కడ కోర్స్ కి సంబంధించిన సిలబస్ అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు అండి. అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసాం, స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి, కోడింగ్ ఎక్సర్సైజెస్. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. సో మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ సబ్మిట్ చేస్తే డెమో లింక్ వస్తుంది. డెమో చూడండి, డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. ఆర్ కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. సిలబస్ కి సంబంధించిన పీడిఎఫ్ తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.